హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ టైల్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆశిస్తూ ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. మోక్షాపురం అనే గ్రామంలో గంగవ్వ అనే ముసలావిడ ఉండేది. ఆమెకు నా అన్నవారెవ్వరూ లేరు. దూర గ్రామాల నుంచి వచ్చే బాటసారులకు అన్నం వండి పెడుతూ ఉండేది. వారు ఇచ్చిన తృణమో పనమో తీసుకొని దాంతో జీవనం గడుపుతూ ఉండేది. అతిథులు ఎవరూ రాని రోజు చుట్టుపక్కల వారికి చిన్న చిన్న పనుల్లో సాయం చేసి వారిచ్చిన ధనంతో ఆ రోజు గడుపుకుంటూ ఉండేది. పగలెన్ని పనులున్నా సాయంత్రం కాగానే ఇంటి అరుగు మీదకు చేరేది గంగవ్వ. గంగవ్వను చూసి పిల్లలందరూ గుమిగూడేవాళ్ళు. గంగమ్మ పిల్లలకి పెద్దలకి ఏ వయసు వారికి తగ్గట్టు ఆ వయసు వారికి కథలు అల్లి చెప్పటం ఆమెకు కొట్టిన పిండితో సమానం. నీతి కథలు, భక్తి కథలు, వీరభద్ర జానపద కథలు, పౌరాణిక కథలు చెప్పడం ఆమె ప్రత్యేకత. అంతేకాక గంగవ్వ కథలు చెప్పే తీరు అందరినీ ఆకట్టుకుంటూ ఉండేది. కథలో సందర్భానికి తగ్గట్టు హావభావాలు చూపించడం, స్వరం పెంచడం తగ్గించడం వంటివి చేసేది. గంగవ్వ కథలు పిల్లలకు పెద్దలకు అందరికీ నచ్చేవి. ఒకసారి పక్క గ్రామంలో తిరణాలు జరుగుతున్నాయి. మోక్షాపుర గ్రామస్తులందరూ తిరణాలకు వెళ్ళడానికి నిశ్చయించుకొని కొంతమంది ఎడ్ల బండి మీద, కొంతమంది కాలినడకన బయలుదేరారు. గంగవ్వని కూడా తమతో రమ్మని పిలిచారు. అవ్వ, పక్క ఊళ్ళో తిరణాలకు వెళ్తున్నాం, మాతో వస్తావా అని అడిగారు. 3 కాళ్ళ ముసలమ్మను నేను రాలేను నాయనా, మీరు వెళ్ళండి అంది. గ్రామస్తులు గంగవ్వకు తోడుగా 2 పిల్లల్ని ఉంచి మిగతా వాళ్లంతా తిరణాలకు బయలుదేరి వెళ్లారు. గంగవ్వ ఆ రోజు రాత్రి పొద్దుపోయేదాకా ఆ పిల్లలిద్దరికీ అరుగు మీద కూర్చొని కథలు చెప్తూ ఉంది. పిల్లలిద్దరూ అవ్వా అవ్వా, చివరిగా మాకు ఒక దొంగల కథ చెప్పవా అని అడిగారు. సరే అని కథ మొదలుపెట్టింది గంగవ్వ. సరిగ్గా అదే సమయానికి ఒక గజ దొంగ అటుగా వెళ్తూ గంగవ్వ కథకు ఆకర్షితుడై ఆమెకు కనిపించకుండా ఒక చెట్టు చాటున నక్కి కథ వింటూ ఉన్నాడు. చివరగా అవ్వ ఇలా అంది. ఆ విధంగా దొంగలిద్దరూ రాణిగారి అంతఃపురంలో ఉన్న తోటకు వెళ్ళారు. అక్కడ ఒక మూలగా ఉన్న దబ్బ చెట్టు కింద పాతిపెట్టిన నిధిని తవ్వి తీసుకొని పారిపోయారు అంది. మిగతా కథ రేపు చెబుతాను, పడుకోండి, బాగా పొద్దుపోయింది పిల్లలు అని అంది అవ్వ. పిల్లలిద్దరినీ నిద్రపుచ్చి గంగవ్వ కూడా నిద్రలోకి జారుకుంది. వారేసరికి 2 రాజభటులు గంగవ్వ తలుపులు దబదబా బాదారు. గంగవ్వ కళ్ళు నులుపుకుంటూ మెల్లిగా లేచి ఇంత పొద్దున్నే ఎవరొచ్చారబ్బా అనుకుంటూ వెళ్ళి తలుపు తీసింది. రాజభటులు 2 చూసి నిర్ఘాంతపోయింది గంగవ్వ. అవ్వ, వెంటనే దర్బారులో హాజరు కావలసిందిగా శూరసేన మహారాజు ఆజ్ఞ అన్నాడు ఒకడు. గంగవ్వకు భయంతో పై ప్రాణాలు పైనే పోయినంత పనైంది. ఎందుకు, నేనేం చేశాను నాయనా అని ధైర్యం కూడగట్టుకొని అడిగింది గంగవ్వ. ఏమో, ఆ విషయం మాకేం తెలీదు, వెంటనే బయలుదేరు అన్నాడు ఇంకొక భటుడు. తను చేసిన నేరం ఏమిటో అర్థం కాలేదు గంగవ్వకి. కొంచెం పెద్ద మనసు చేసుకొని చెప్పండి నాయనా, విషయమేమిటో అర్థం కాక భయంతో చస్తున్నాను అంది. ఒక భటుడు, అవ్వ, వివరాలు మాకు పూర్తిగా తెలియదు, కానీ నీపై దొంగతనం నేరం మోపబడింది అన్నాడు. దొంగతనమా? నేనా? ఎప్పుడు చేశాను అని అడిగే లోపలే గంగవ్వను చెరో చేతు పట్టుకొని రాజదర్బారులో నిలబెట్టారు. సింహాసనం మీద కూర్చున్న రాజుగారికి చూసేసరికి వెన్నులో వణుకు, గుండెల్లో దడ పెరిగింది గంగవ్వకి. మెల్లిగా ధైర్యం కూడగట్టుకుని మహారాజుకు నమస్కరించి, నన్ను బంధించటానికి కారణమేమిటో చెప్పండి మహారాజా అని వినయంగా పలికింది గంగవ్వ. అంతలోకే పక్కనే చేతికి సంకెళ్లతో ఉన్న ఒకడు, ప్రభూ, ఈ ముసల్దే రాత్రి నాకు రాణిగారి తోటలో ఉన్న నిధి గురించి చెప్పింది అని నేరం గంగవ్వ మీదకు తోసి చేతులు దులుపుకున్నాడు. గంగవ్వ వాణ్ణి ఎగాదిగా చూసి మనస్సులో ఇలా అనుకుంది. దొంగ సచ్చినోడా, నా కథ విని
నిజమనుకొని రాణిగారి తోటలో వీడి పనితనం చూపించాడన్నమాట. వీడి పేరు ఊరు కూడా నాకు తెలియదు. వీడికి నేను నిధి రహస్యం చెప్పడమేమిటి విడ్డూరం కాకపోతే? తనకు ఏ నిధి రహస్యాలు తెలియవు. తనేదో పిల్లల కోసం కథ అల్లి చెప్పింది. వీడి దుంపతెగ, ఈ తిక్కలోడు నిజమనుకొని దొంగతనానికి బయలుదేరి నా కుంప ముంచాడన్నమాట అని మనసులోనే తిట్టుకుంది. రాజు గంగవ్వను చూసి, అవ్వా, వీరన్న చెప్పింది నిజమేనా అని నిలదీశాడు. గంగవ్వ, ఓహో, నా మీద నేరం మోపిన వాడి పేరు వీరన్నమాట. అసలే రాజుతో వ్యవహారం. అవునంటే ఏమవుతుందో, కాదంటే ఏమవుతుందో. పరిస్థితి ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యిలా తయారైంది. రాజుకు ఏం చెప్పాలా అని ప్రతిక్షణం స్థిమితంగా ఆలోచించింది. అంతే, గంగవ్వ బుర్రలో మెరుపులాంటి ఆలోచన తట్టింది. వెంటనే, అవును మహారాజా, నిధి గురించి తర్వాత మీతో ఏకాంతంలో చెబుతాను. ముందు ఈ వీరన్న సంగతి వినండి. ప్రభు, వీడు నా దూరపు చుట్టమని నన్ను నమ్మించి నా పంచన చేరాడు. మగదిక్కు లేని దాన్ని వీడు చెప్పింది నిజమని నమ్మి వీడికి నా ఇంట్లో ఆశ్రయం ఇచ్చాను. నా ఉప్పు తిని నాకే కాదు మహాప్రభు, వీడు మీకు కూడా ద్రోహం చేశాడు. వీడు రాజద్రోహి, దేశద్రోహి. వీడు మీ కొలువులో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నానంటే నమ్మాను ప్రభు. నాకు మాత్రమే తెలిసిన ఆ నిధి రహస్యాన్ని మీకు మాత్రమే రహస్యంగా తెలియజేయమన్నాను ప్రభు. వీడింత దుర్మార్గుడని, ఆ నిధిని వీడే కొల్లగొడతాడని కలలో కూడా ఊహించలేదు. వీడిని కఠినాతి కఠినంగా శిక్షించండి అంది గంగవ్వ. గంగవ్వ సమయస్ఫూర్తికి, తెలివితేటలకు వీరన్న ఉలుకు పలుకు లేకుండా నోరెళ్లబెట్టుకొని చూశాడు. వీరన్నకి గంగవ్వ ఉద్దేశం ఏమిటో అర్థం కాక భయంతో బిక్కచచ్చి తను తీసిన గోతిలో తనే పడ్డట్లు తెలుసుకొని ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. శూరసేన మహారాజుకి ఉత్సాహం పెరిగింది. గంగవ్వ, ఏమైతేనేం, మీ వంశీకుల వల్ల మాకు అమూల్యమైన నిధి లభించింది. ఆ నిధి రహస్యం నీకెలా తెలుసు? వివరంగా చెప్పమని కోరాడు మహారాజు. ఆ విషయం మీకు ఏకాంతంలోనే చెబుతాను మహారాజా అని చేతులు నులుముకుంది గంగవ్వ. సరే, నీ ఇష్టమవ్వా అని రాజు వీరన్నని చెరసాలలో బంధించండి. గంగవ్వను అతిథి గృహంలో ఉంచి రాజమర్యాదలకు లోటు లేకుండా చూడండి అని భటులకు ఆదేశించాడు. హమ్మయ్య, ప్రస్తుతానికి గండం గడిచింది అని భగవంతుడికి కృతజ్ఞతలు తెలిపింది గంగవ్వ. అతిథి గృహంలో రాజమర్యాదలు పొందుతున్న నిధి గురించి రాజుకు ఏం జవాబు చెప్పాలా అని సుదీర్ఘంగా ఆలోచనలో పడింది గంగవ్వ. తనేదో పిల్లల కోసం కథ అల్లటమేమిటి, ఆ దొంగ వినడమేమిటి, రాణిగారి తోటలో కన్నం వేయడం ఏమిటో, ఆ నిధి నిజంగా అక్కడ దొరకడం ఏంటో, తనని బంధించడం ఏమిటో ఆలోచిస్తే అంతా విచిత్రంగా తోచింది గంగవ్వకి. అలా ఆలోచిస్తున్న గంగవ్వకు మెల్లగా కునుకు పట్టింది. ఆ రోజు సాయంత్రం రాణిగారి తోటకి విహారానికి వచ్చిన రాజుకు పొద్దున గంగవ్వ ఏకాంతంలో మాట్లాడాలన్న విషయం గుర్తుకొచ్చింది. రాజు వెంటనే గంగవ్వను తోటలో ప్రవేశపెట్టమన్నాడు. గంగవ్వను తోటలో ప్రవేశపెట్టారు రాజభటులు. అందరినీ అక్కడ నుండి పంపించాడు రాజు. ఇప్పుడు వివరంగా చెప్పు గంగవ్వ అన్నాడు. అప్పుడు గంగవ్వ ఇలా చెప్పుకొచ్చింది. మహారాజా, మీ నాయనమ్మ సులోచన మహారాణి వద్ద మా నాయనమ్మ కమలమ్మ ప్రధాన చెలికత్తగా ఉండేది. మహారాజా, మహారాణి గారు మా నాయనమ్మకి చాలా విలువగల నగలను, నాణాలను అప్పుడప్పుడు బహుమతిగా ఇచ్చేదని, అంత బంగారం డబ్బు బయట దాయడం మంచిది కాదని, రాణిగారి తోటలోనే ఉన్న దబ్బ చెట్టు క్రింద ఆ నిధిని దాచినట్టు మా నాయనమ్మ కమలమ్మ నాకు చెప్పింది. ఆ విషయం నాకు తప్ప మరెవ్వరికీ తెలియదు మహారాజా అంది గంగవ్వ. ఒక సామాన్యమైన చెలికత్తెకు అంత నిధిని మా నాయనమ్మ బహుమానంగా ఇచ్చిందా అని ఆశ్చర్యంగా, అనుమానంగా గంగవ్వ వైపు చూశాడు మహారాజు. అంతఃపుర రహస్యాలు మాకేలా తెలుస్తాయి మహారాజా అంది గంగవ్వ. రాజు ఆలోచనలో పడ్డాడు. పోనీ
అదెలా సాధ్యం అనుకుంటే నిదర్శనంగా నిధి దొరికింది కదా. నాయనమ్మ ఆ చెలికత్తెకు అంత సంపద ఇచ్చినందుకు సాక్ష్యాధారాలు లేవు. ఆమె చెప్పింది నిజమనటానికి దొరికిన నిధి నిదర్శనం. పైగా ఆనాటి వారెవ్వరూ ఇప్పుడు లేరు. అనవసరంగా విచారణ వలన నాయనమ్మకు మచ్చపడే అవకాశం, తన వంశప్రతిష్టకు కలంకం కూడా రావచ్చు. ఈ విచారణ ఇంతటితో ముగిస్తే మంచిదనిపించింది శూరసేన మహారాజుకి. మరుసటి రోజు తన పూర్వీకుల సంపదను బయటకు తెచ్చినందుకు గంగవ్వకు ఘనంగా కానుకలు ఇచ్చి పంపించాడు మహారాజు. కానుకల మూటతో ఆ రోజు రాత్రికి పిల్లలకు ఏకత చెప్తే బాగుంటుందో అని ఆలోచిస్తూ బయలుదేరింది గంగవ్వ. కానీ గంగవ్వ ఆ రోజు నుండి రాత్రిపూట దొంగల కథ మటుకు చెప్పడం మానేసింది. కథ నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.